చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. మనం తింటుంటే కూడా చూడండి ఎంత బాగా కాలిందో. ఉప్పు కారం అయితే అన్నీ సరిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య ఫ్యామిలీ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చి తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేయబోతున్నానండి. ఈ సర్వపిండి తెలంగాణ వాళ్ళందరికీ తెలుసు. నేను కొంచెం వెరైటీగానే సొరకాయ వేసి చేస్తున్నాను. సొరకాయ తురుము వేసి. మా సైడ్ అయితే కొంచెం వర్షం పడినా వెదర్ చల్లగా ఉన్నా ఈ రెసిపీ అయితే కంపల్సరీ చేసుకుంటారండి. మా చిన్న ఉన్నప్పుడైతే ఈ సర్వపిండి ఎక్కువ పెట్టుకునే వాళ్ళం మేము. మాకు తెలిసింది ఈ సర్వపిండి జొన్న రొట్టె బియ్యం పిండితోటి అట్లు వేసుకునే వాళ్ళము. ఇదే నైట్ చేసుకొని మార్నింగ్ టిఫిన్ లాగా తినేవాళ్ళము. ఈ టిఫిన్స్ ఎక్కువ తెలియదు అప్పుడు మా చిన్న ఉన్నప్పుడైతే. ఇప్పుడు మా పెళ్ళైన తర్వాతనైతే టిఫిన్స్ అనేది అలవాటు అయిపోయింది సిటీకి వచ్చిన తర్వాత. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం మనం. బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఈ కప్పుతోటి నేను 2 కప్స్ తీసుకుంటున్నాను. ఇందులో మనం జీలకర్ర వేసుకుందాం. చూసి వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. 2 స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నాను నేను. 4 స్పూన్ల పల్లీలండి వేయించి పెట్టుకున్నాను నేను. ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఇందులోకి శనగపప్పు, పచ్చి శనగపప్పు 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నానండి. ఇందులోకి నేను కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి ఉల్లిపాయలు తీసుకోవట్లేదు, ఉల్లికాడలు తీసుకున్నాను. ఇది వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. సొరకాయ ఇట్లా తురిమి పెట్టుకున్నానండి నేను. హాఫ్ సొరకాయ తీసుకున్నాను. కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కరివేపాకు జీలకర్ర రోట్లో వేసి దంచి వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. నేనేమో ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి మనం 2 స్పూన్స్ కారం వేసుకున్నాం. పచ్చికారం వేసినా కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే నేను ఎండుకారం వేస్తున్నాను, మన ఇష్టం. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకుందాం మనం. నేను గ్యాస్ పైన వేడి వాటర్ పెట్టుకున్నానండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసి మరిగించాను. ఈ వేడి వాటర్ని ఇందులో వేసి కలుపుకుందాం. కూల్ వాటర్ వేయొద్దు ఎప్పుడు కానీ. చల్లటి వాటర్ పోయడం వల్ల ఏమవుతుందంటే గట్టిగా అనిపిస్తుంది మనం తినేటప్పుడు. ఈ వాటర్ పోయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తుంది వేడి వాటర్ పోయడం వలన. కొంచెం కొంచెం వేసి ఒక గంటతోటి కాలుతుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి. చేతి కాలుతుంది కాబట్టి ఇట్లా నేను గంటతోటి కలుపుతున్నానండి, సరాతంతో. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ సర్వపిండి అయితే మా వారికి అయితే చాలా ఇష్టం అండి. కొంచెం వర్షం పడిందంటే చాలు సర్వపిండి పెట్టు అని అడుగుతారు. మెల్లగా కొంచెం కొంచెం కలుపుకుందాం. ఇట్లా గట్టిగా ఒత్తుకోవాలండి పిండిని.
ఇదే రెసిపీ తోటి మనం గారెలు కూడా ఒత్తుకోవచ్చండి. నేను అందుకోసమే కొంచెం పిండి ఎక్కువ తీసుకున్నాను, కొంచెం గారెలు ఒత్తుదామని. ఇలా కలిపి పెట్టుకున్నానండి నేను రెండు. ఇది సర్వపిండికి ఇవి గారెలు లెక్కనే కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు తీసేస్తున్నాను. ఇందులో సర్వపిండి గిన్నె తీసుకున్నానండి. ఈ గిన్నెని సర్వపిండి గిన్నె అంటారు. నేను దానికోసమనే స్పెషల్గా కొన్నాను. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకుందాం. ఈ సర్వపిండికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది ఇందులో. ఇలా కొంచెం రౌండ్గా చేసుకొని ఇలా చపాతీలా ఇట్లా వెడల్పు అనుకొని దీనికి వేసి ఇట్లా ఒత్తుకోవాలండి చేతితోటి. మందమైన పెట్టుకోవచ్చు, సన్నమైన పెట్టుకోవచ్చు అండి. సన్నం పెట్టుకుంటేనేమో క్రిస్పీగా వస్తుంది. మందం అయితే మెత్తగా ఉంటుందండి. పెద్దవాళ్ళకైతే మెత్తగా ఉండాలి కాబట్టి కొంచెం మందం పెట్టుకోవాలి. మా వారికి అయితే ఇట్లా పలుచగానే ఉండాలండి, క్రిస్పీగా ఉంటుంది కాబట్టి. ఇలా హోల్స్ వేసుకోవడం వలన త్వరగా లోపల ఉడుకుతుంది పిండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గ్యాస్ మీద పెట్టుకోవాలి. మూత పెట్టేసుకుందామండి దీనిపైన. ఇప్పుడు కడాయికి ఉడకబెడుతున్నాను. కడాయిలో ఆల్రెడీ నూనె వేసుకున్నాను నేను. ఇలా చేసి ఇలా అనుకొని ఇట్లా ఎందుకు వేస్తున్నానంటే చేతికి పిండి అంటకుండా. హోల్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తుంది నాకు ఎందుకో. ఇప్పుడు మూత తీద్దాం. ఉడుకుతుంది. కాలింది సర్వపిండి అడుగున. ఇప్పుడు మనం ముక్కలు వేసుకున్నాం. ఇష్టమండి తిప్పుకోవడం అనేది. ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇట్లా ఈ మెత్త ఉన్నది చూడండి, ఇలా కాల్చుకుంటే తినడానికి పెద్దవాళ్ళకైతే మెత్తగా ఉంటుంది, వాళ్ళకి దంగది కాబట్టి. ఇట్లా కాలుతనేమో క్రిస్పీగా ఉంటుందండి. లేదు మాకు ఇట్లా ఇలా వద్దనుకుంటే ఇక నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గంటెతోటి. ఇలా అయితే పెద్దవాళ్ళకైతే బాగుంటుందండి. సర్వపిండి కాలిందండి, కరకరలాడుతుంది, చూడడానికి కూడా బాగుంది. చూడండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి.
చూపియా ముద్దు చూద్దాం. ఇది కూడా అడిగిన కాలేదండి, తిప్పుకున్నాం కాలేదండి. ఇప్పుడు తీసేసుకున్నాం. తీసుకున్నామండి. ఫస్ట్ ముందు సరపిడి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం గ్యారెలు వేసుకున్నాం. చిన్న చిన్న ఫస్ట్ బాల్స్ వేసి పెట్టుకున్నాం. ఆయిల్ పెట్టుకున్నాను. ఆ లోపల వేడి అయిపోతుంది. స్టవ్ పైన ఆయిల్ వేడెక్కింది. గ్యాస్ మిషన్లో పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేయాలంటే మధ్యలో హోల్ పెడుతున్నానండి. త్వరగా కాలుతుంది కాబట్టి మనకు తెలుస్తుంది కూడా ఈ హోల్ పెట్టడం వల్ల. ఇంకోటి ఇలా వస్తున్నాను. మరి మందం అనిపిస్తే చేతితో ఇట్లా వేర్లతో ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. కాలేదండి, తిరిగేద్దాం. సొరకాయ వేయడం వలన ఇంత బాగా ఉడుకుతుంది చూడండి. కాలుతుంది. కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా వస్తే క్రిస్పీగా ఉంటాయి, కరకరలాడుతుంది. ఒకేసారి రెండు వేస్తున్నాను నేను. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఆయిల్ అంతా పోయిన తర్వాత ఆయిల్ అనేది ఈ ప్లేట్లోకి పడుతుంది మనకు. ఆయిల్ అనేది ఉండదు మనకు తినేటప్పుడు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ప్లేట్లోకి పెట్టుకుందాం. ఆయిల్ వేయాలంటే ఒక 2 minutes అయితే ఆయిల్ అంతా కిందికి లాగుతుందండి. ఒకే పిండితోటి 2 రకాలుగా చేసుకున్నామండి మనం. సర్వపిండి అండ్ కారపప్పాలు సొరకాయతోటి వేసి చేసాం కదా, ఎంత బాగా వచ్చిందో చూడండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే నేను ఎలా చేశానో కూడా కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు ఎంతో నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు, ఆదరించిన వారు అవుతారు. థ్యాంక్ యూ. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. మనం తింటుంటే కూడా చూడండి ఎంత బాగా కాలిందో. ఉప్పు కారం అయితే అన్నీ సరిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి.